నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం అక్టోబర్ 5, 2024 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 5:53. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆశ్వయుజ శుక్ల తదియ తిథి అక్టోబర్ 5 శనివారం తెల్లవారితే 2:48 అక్టోబర్ 6 ఆదివారం తెల్లవారితే 4:32 వరకు తదియ తిథి అనేది ఉంటుందండి. అంటే శనివారం పూర్తిగా తదియ తిథి ఉంటుంది. తదుపరి ఆశ్వయుజ శుక్ల చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం అక్టోబర్ 5 శనివారం రాత్రి 7:53 వరకు ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి. ఈరోజు తులారాశి పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు తులారాశిలోకి చెందుతారు. యోగం విస్కుంభ రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 6:07 వరకు. తదుపరి ప్రీతి కరణం తైతల సాయంత్రం 6:44 వరకు. తదుపరి కౌలవ రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 5:33 వరకు. తదుపరి గర వణిజ. చూస్తారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 1:58 తెల్లవారితే 3:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:54 ఉదయం 7:28 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 3 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 6:16 ఉదయం 7:44 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:34 తెల్లవారితే 5:22 వరకు. అమృత గడియలు ఉదయం 10:49 మధ్యాహ్నం 12:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 మధ్యాహ్నం 12:27 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, యజ్ఞకుండము నుండి వెలువడిన దివ్య పురుషుడిచ్చిన పాయసం దశరథుడు తన భార్యలకు ఎలా పంచాడు, ఎంతెంతగా పంచాడని. ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ప్రశ్న అడగాలంటే అశ్విని రాపటి ఇన్స్టా పేజీలో తెలుగులో ప్రశ్న జవాబు 2 అడగండి. ఓన్లీ ప్రశ్న అడిగితే జవాబు కూడా తెలియాలి కదండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు ఏమిటి? జవాబు అయితే పుత్రకామేష్టి యాగం అండి. ఎక్కువ మంది జవాబు చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు కూడా అడగండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాము. ఈరోజు నవరాత్రి 3వ రోజు అండి. అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారండి. మరి ఈ 3వ రోజు అమ్మవారి పూజ ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి, పూజా సమయాలు ఏంటి, అలంకరణలు ఏంటి, చీర రంగు ఏంటి, నైవేద్యాలు ఏంటి, ప్రతిదీ వీడియో చేసి డీటెయిల్గా నేనైతే పెట్టానండి. ఈ వీడియో చివరికి కనిపిస్తుంది. నా ఛానల్ ఫాలో అయితే మీకు తప్పకుండా ఆ వీడియోలు అనేవి వస్తూ ఉంటాయి. అందుకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. మరి అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం అండి. మరియు నటుడు ఆదిత్య ఓం పుట్టినరోజు ఇప్పుడు బిగ్ బాస్లో కూడా ఉన్నట్టుంది. ఆయనకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయటానికి, గృహప్రవేశాలు చేయటానికి మరియు పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, మరియు గోధుమరాయి వేయటానికి, మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి, అదేవిధంగా పెళ్ళికొడుకుని కానీ పెళ్ళికూతురు కానీ తయారు చేయడానికి, మరియు సీమంతం చేయడానికి, అదేవిధంగా శంకుస్థాపనలు చేయటానికి, మరియు బోర్లు తీయటానికి, అదేవిధంగా స్లాబులు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు ఉపనయనం చేయడానికి,
అక్షరాభ్యాసం చేయడానికి, బారసాలు చేసుకోవడానికి మరియు అన్నప్రాసన చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా అద్దె ఇంట్లో దిగాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, మరియు ఇళ్ళ స్థలాలకైనా ఇళ్ళకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి, లేదా ఓపెనింగ్లు చేసుకోవడానికి, లేదా వాహన పూజ చేయించుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. డెలివరీలకు సంబంధించి ఆపరేషన్లకైనా కూడా ఈరోజు చాలా మంచిది. లేదా దూరపు ప్రయాణాలు వెళ్ళాలన్నా, లేదా యాత్రలు మొదలు పెట్టాలన్నా ఈరోజు చాలా మంచిదిమాట. మరియు వాస్తు పూజలు చేసుకోవడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా రెండవ రోజు పూజా సమయాలు మరియు ఇంట్లో రెండవ రోజు అఖండ దీపం కలశం లేకుండా ఎలా పూజ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో పెట్టానండి. మరియు ఈరోజు సాయంత్రం మూడవ రోజు పూజా విధానం వీడియో కూడా పెడతాను. తప్పకుండా అందులో అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారికి ఇంట్లో అన్నంతో అన్నపూర్ణాదేవిని ఎలా పూజించాలి అనేది వీడియో చేశానండి. మీ అందరికీ చాలా నచ్చుతుంది, మిస్ అవ్వకండి, తప్పకుండా చూడండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.